మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ తరహాలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి కేఆర్పీఎస్ కి ఊపిరి పోసి రోడ్డెక్కేందుకు సిద్ధమైన కాపు సంఘాల దూకుడుకు కాపు సామాజిక వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బ్రేక్ వేశారు. టీడీపీ యువనేత మంత్రి లోకేష్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సానా సతీష్ కేఆర్పీఎస్ కి సన్నాహాలు చేసిన నాగేంద్రబాబుతో సహా దాదాపు 200 మంది కాపులతో భేటీ అయ్యారు. దీనిని కాపు నేత గంధం పల్లన్రాజు అనుసంధానకర్తగా వ్యవహరించారు. కాగా మహారాష్ట్రలో మరాఠాల తరహాలో ఏపీలో కూడా కాపులకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ బెజవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కాపు సంఘం నేతలు వెల్లడించారు. అయితే ఈ విషయం కాపు వర్గాల్లో కలకలం రేపింది. ఏం జరుగుతుందన్న ఉత్కంఠతో నిఘా వర్గాలు దానిపై దృష్టి సారించాయి. దీనితో నష్ట నివారణకు రంగంలోకి దిగిన మంత్రి లోకేష్ దిద్దుబాటు చర్యలకు దిగాలని ఎంపీ సానా సతీష్ ని ఆదేశించారు. ఆయన కాపు నేతలతో భేటీ కావడం చకచక జరిగిపోయింది. అసలేం జరిగిందంటే మహారాష్ట్రలో మరాఠాలకు అక్కడి బీజేపీ సర్కార్ 10% రిజర్వేషన్ ఇచ్చినట్లే ఏపీలో కూడా కాపులకు 12% రిజర్వేషన్ ఇవ్వాలన్న డిమాండ్తో కాపు రిజర్వేషన్ పోరాట సమితికి ఊపిరి పోసేందుకు కాపు నేతలు సిద్ధమయ్యారు. కాకినాడకు చెందిన కాపు నేత జె నాగేంద్రబాబు ఆధ్వర్యంలో ఈ నెల 29న విజయవాడలో ఎంఆర్పీఎస్ మాదిరిగానే కేఆర్పీఎస్ ని రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు చైర్మన్ గా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ మేరకు నాగేంద్రబాబు రాష్ట్రంలోని కాపు సంఘాలకు సమాచారం పంపించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన మంత్రి లోకేష్ ఈ వ్యవహారాన్ని చక్కబెట్టాలంటూ కాపు నేత ఎంపీ సానా సతీష్ ని ఆదేశించారు. దానితో రంగంలోకి దిగిన సతీష్ వివాద రహితుడైన కాపు నేత గంధం పల్లంరాజుతో చర్చించారు. ఉద్యమాలకు బదులు ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కరించుకుందామని పల్లంరాజుకు సతీష్ సూచించారు. కూటమి ప్రభుత్వం కాపు సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉందని, ఈ సమయంలో ఉద్యమాలు అవసరం లేదన్నారు. కూడా ప్రభుత్వం కూడా కాపు సమస్యలపై సానుకూలంగా ఉన్నందున కాపు నేత నాగేంద్రబాబుతో చర్చించి ఉమ్మడి సమావేశానికి ఒప్పించాలని కాపు నేత పల్లంరాజును ఎంపీ సానా సతీష్ అభ్యర్థించారు. ఎంపీ సానా సతీష్ అభ్యర్థన మేరకు రంగంలోకి దిగిన పల్లంరాజు కాపు నేత నాగేంద్రబాబుతో చర్చించారు. అటు ఎంపీ సతీష్ సైతం నాగేంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు. కాపు సమస్యలపై చర్చిద్దామని, అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని అటు సతీష్ ఇటు పల్లంరాజు సూచించినట్లు సమాచారం. దానికి అంగీకరించిన నాగేంద్రబాబు కాపు సమస్యలు పరిష్కరించడమే ముఖ్యమని సానా సతీష్ ప్రతిపాదనను అంగీకరించారు. కాకినాడలో కాపు ముఖ్య నేతలతో సానా సతీష్ సమావేశమయ్యారు. దీనికి సమన్వయకర్తగా వ్యవహరించిన గంధం పల్లంరాజు ఉద్యమాలతో లాభం లేదని, మన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకునే అంశంపై దృష్టి సారిస్తే బాగుంటుందని సూచించారు. అలాగే కాపు, బలిజ, ఒంటరి కులాల సమస్యలు పరిష్కరించేందుకు చర్చించాలని మరో కాపు నేత ఆరేటి ప్రకాష్ సూచించారు. కాపుల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే అవకాశం ఇప్పుడే వచ్చిందన్నారు. గత ఎన్నికల్లో కూటమిపై నమ్మకంతోనే కాపులు ఓటు వేసి గెలిపించారని, కాపుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పెంటపాటి పుల్లారావుతో కూడా చర్చించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కాపులకు న్యాయం జరిగేలా చూస్తామని సానా సతీష్ హామీ ఇవ్వడంతో కాపు సభ వాయిదా వేస్తున్నట్లు పుల్లారావు ప్రకటించారు. కాపు సమస్యలు పరిష్కారం కావాలన్న సదుద్దేశంతో సభను వాయిదా వేసినట్లు నాగేంద్రబాబు ప్రకటించారు. కేఆర్పీఎస్ సభ వెనుక ఏ రాజకీయ పార్టీ లేదన్నారు. అయితే తోట త్రిమూర్తులతో ఈ విషయంపై గతంలో చర్చించిన విషయం వాస్తవమే అని అంగీకరించారు. అన్ని పార్టీలోని కాపులతో తాను మాట్లాడినట్లు నాగేంద్రబాబు వెల్లడించారు. రాయలసీమలో బలిజ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో కాపు కార్పొరేషన్కు 5,000 కోట్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, దానికి నిధులు కేటాయించాలని కోరారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి 6 రాష్ట్రాల్లో కాపులు వివిధ పేర్లతో చలామణి అవుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చినట్లే ఏపీలో కూడా 10% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 5% కాపులకు ఇవ్వడంపై ఎవరైనా కోర్టుకు వెళితే అది నష్టం కలిగిస్తుందని, కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని ఎంపీ సానా సతీష్ హామీ ఇచ్చారు. త్వరలో నిర్వహించే సమావేశంలో కాపు సంఘాల ప్రతినిధులు హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆయా కాపు సంఘాల ప్రతినిధులు ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. వాటిని ప్రభుత్వానికి పంపుతామన్నారు. అన్ని డిమాండ్లు పరిష్కరిస్తారని, ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్నారు. త్వరలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అపాయింట్మెంట్ తీసుకుని కాపు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్తానని ఎంపీ సానా సతీష్ హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు కాపులు అండగా ఉన్నారని నాగేంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం కాపులను ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఏ కులంతో కూడా పోటీ పడడం లేదని, న్యాయంగా తమకు రావాల్సినవి మాత్రమే అడుగుతున్నామన్నారు. మరాఠాల తరహాలో కాపులకు 10% రిజర్వేషన్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కూడా
కాపు జాతి ప్రయోజనాల కోసం ఎలాంటి రాజీ పడేదే లేదన్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ జోక్యం వల్లే విజయవాడలో తలపెట్టిన కాపు రిజర్వేషన్ పోరాట సమితి సభను నిర్వాహకులు వాయిదా వేశారు. లేదంటే కాపులు మరోసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కేవారే. సానా సతీష్ రాజీ ప్రయత్నాలు ఫలించడంతో టీడీపీ నేతలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.